హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా ఏ జాబ్స్ ఫిలప్ చేస్తున్నారు అండ్ అలానే వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మనము ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై అన్నారు. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు. స్టేట్ వైజ్గా మనకైతే రిస్ట్రిక్షన్స్ అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేయడానికి మనకి గూగుల్ ఫామ్ అనేది మనకి ఈ నోటిఫికేషన్లో మనకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ జాబ్కి 15th January 2024 లోపు అయితే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంటర్వ్యూ పాస్ అయినట్లయితే మనకి జాబ్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. సో ఆ ఫామ్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఇక్కడ వేకెన్సీస్ అండ్ అలానే ఎలిజిబిలిటీస్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ పోస్ట్ మనం గమనించినట్లయితే టెలి అడ్వైజర్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీ అనేది ఫిలప్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ పీరియడ్ వచ్చేటప్పటికి 3 years ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఇక్కడ ఈ జాబ్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది 3 years పాటుగా. ఈ జాబ్ అయితే పర్మనెంట్ జాబ్ కాదు. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ అలానే మనకి ఇక్కడ పర్ మంత్ శాలరీ వచ్చేటప్పటికి మనకి 50,000 పర్ మంత్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఇక్కడ గమనించినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ లేదా స్పెషలైజేషన్ ఇన్ అగ్రోనమీ లేదా సాయిల్ సైన్స్ లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా ప్లాంట్ ప్యాథాలజీ లేదా అగ్రికల్చర్ ఎంటమాలజీ లేదా అగ్రికల్చర్ మార్కెటింగ్ లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ డిజైరబుల్గా మనకైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు. సో డిజైరబుల్గా మాత్రమే అడగడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ టెలి అడ్వైజర్ సర్వీసెస్, working knowledge in computer, good spoken and written skills, ability to inform stakeholders about natural farming activities or schemes, ability to answer the queries and ability to keep the record of calls with details for further retrieval and knowledge on multiple languages. సో వీటికి సంబంధించి మనకు నాలెడ్జ్ ఉన్నట్లయితే లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మాక్సిమం ఏజ్ ఇక్కడ మనం గమనించినట్లయితే 35 years అనేది ఇక్కడ మాక్సిమం ఏజ్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ వచ్చేటప్పటికి టెలి అడ్వైజర్ జాబ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీకు చూపిస్తా అని చెప్పాను కదా. జస్ట్ మనం ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి లాంటి డీటెయిల్స్, మన బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్కి సంబంధించి మనమైతే ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫిల్అప్ చేసి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.